నాకు ఇప్పుడే ఒక తండ్రి, ఇది సందర్భమో కాదో మీరే నిర్ణయించుకోవాలి. ఒక తండ్రి ఏడుస్తూ నాకు ఒక లెటర్ రాసిండు. సార్ మా యొక్క జాగ్రత్త వినండి, మీకు కూడా ఈ సమస్య వస్తుంది. సార్ మా యొక్క పిల్లలు లావణ్య, హారిక, ప్రశాంత్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ ద్వారా అమెరికాలో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు చదవడానికి వెళ్ళినారు. మా యొక్క ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా మరి సొసైటీ పూర్తి బాధ్యత తీసుకొని ప్రతి సెమిస్టర్కు $6,000 ఇస్తారని హామీ ఇచ్చి పిల్లలను అమెరికాకు పంపించారు. గత 3 సెమిస్టర్లకు మరి పిల్లలకు కావాల్సిన డబ్బులన్నీ ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వ సెమిస్టర్ 5వ సెమిస్టర్ డబ్బులు చెల్లించాల్సి ఉన్నది. కానీ మా పిల్లల సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. ఎందుకంటే సొసైటీ నుంచి డబ్బులు రాలేదు. సొసైటీ అంటే సాంఘిక సంక్షేమ శాఖ నుంచి డబ్బులు రాలేదు. ఎవరు స్పందించడం లేదు. సంక్షేమ భవన్ చుట్టూ తిరిగినా మరి చెప్పులు అరిగేలా తిరిగినా ఎవరు స్పందించడం లేదు. ఎన్నోసార్లు కార్యదర్శి గారికి ఫోన్ చేస్తే మా సొంత డబ్బులు ఇవ్వాలా అని అడుగుతున్నారు. సెక్రటరియట్కు పోయి కలిసినా కూడా ఎక్కడ కూడా మాకు సమస్య తీరలేదు. ప్రజావాణికి పోతే ప్రజావాణిలో ముఖ్యమంత్రి గారు లేరు. ప్రజావాణిలో ముఖ్యమంత్రి గారు లేరు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎవరో అని తెలుసుకుందామంటే అది కూడా ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉందని తెలిసింది. మరి ముఖ్యమంత్రి గారు కనపడుట మరి సారీ రేవంత్ రెడ్డి ఏమైనా కుట్ర చేసిండు అనుకున్నాను. కొంచెం సౌండ్ పెంచాలి, కొంచెం సో ఈ విధంగా మరి మా పిల్లల గురించి మేము ఎప్పుడు ఫైనాన్స్ ఎప్పుడు సెక్రటరీ పైన ఫైనాన్స్ లో ఫైల్ ఉంది, అక్కడ ఫైల్ ఉంది, ఇక్కడ ఫైల్ ఉంది అని చెప్తున్నారు. మా పిల్లలు ఇప్పుడు అమెరికాలో చిన్న అమ్మాయిలండి, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు అంటే 19-20 సంవత్సరాల వయసున్న అమ్మాయిలు. వాళ్ళు ఈరోజు క్యాటరింగ్ పనులు చేసి లేకపోతే ఇంకా పనులు చేసి బతికే పరిస్థితి వచ్చింది. మరి ఏం చేయాలి సార్ మా పిల్లలను అని చెప్పి తండ్రి ఏడుస్తాను. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకులు గత 6 నెలలుగా మేధో మదనం చేసి 34 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారితో సహా మేధో మదనం చేసి మరి కాచి వడగోచి ముందు పెట్టిన తీర్మార్ మల్లన్న ఈ విషయం గురించి ప్రశ్నిస్తాడా? ప్రశ్నించే దమ్మున్నదా మల్లన్నకు? మన కోదాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారు దగ్గరికి పోయి నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి వాళ్ళ కాళ్ళ మీద పడే పరిస్థితి మల్లన్నది. అవునా కదా? ఇవాళ మన బిడ్డల భవిష్యత్తు గురించి అడుగుతారా మల్లన్న? అడగలేదు. మరి అలాంటి మల్లన్నకు మనం ఓటేద్దామా? గట్టిగా చెప్పండి, ఓటేద్దామా? దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది మన భవిష్యత్తు నిర్ణయించే సమస్య. ఇది ఒక రాకేష్ రెడ్డి మల్లన్న మధ్యలో యుద్ధం కాదు మిత్రులారా. ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఒక కాంగ్రెస్ పార్టీ మధ్యలో యుద్ధం కాదు. ఇది 10 సంవత్సరాల నిప్పు లాంటి నిజమైన కేసీఆర్ గారి పాలన మధ్య, అదే విధంగా 6 నెలల నయ వంచక పాలన మధ్య, ఈ రెండింటి మధ్యలో యుద్ధం జరుగుతున్నది. నిజానికి అబద్ధానికి మధ్య యుద్ధం జరుగుతున్నది. ఎవరు గెలవాలి? నిజం గెలవాలన్నా అబద్ధం గెలవాలన్నా? నిజం గెలవాలన్నది 2 చేతులు ఎత్తండి. చాలా మిత్రులారా, అదే విధంగా ఈ యుద్ధం ఒక గొప్ప ఆశయానికి